గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీటి మీద మీ సైన్ కావాలి సార్. ఇదేంటి? స్వప్న లీవ్ లెటర్ సార్. మొన్నే ఇచ్చింది. మీరు బిజీగా ఉన్నారని. లీవ్ ఎందుకు? ఈరోజు తన పెళ్లి సార్. గురువారం పొద్దున్నే 11 గంటలకు నా పెళ్లి. మూర్తి ఎక్కడ? మూర్తి, పెళ్ళి ఎక్కడ జరుగుతుంది? ఏమిటి? పెళ్లి కూతురు ఎక్కడ? లోపలుంది. స్వప్న, స్వప్న, తలుపు తెరు. స్వప్న, ఏంటి? ఏం చేస్తున్నావు? స్వప్న పిచ్చా కింద నీకు? స్వప్న, కత్తి కత్తి వదులు, వదులు. ఏంటి? మూర్తి చూడు, చూడు. ఎవరు నువ్వు? సార్, వీళ్ళిద్దరు నా కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే తనకి పెళ్లి ఇష్టం లేదు. నాకు వాడితో పెళ్లి ఇష్టం లేదు. అల్లుడు మీకు నచ్చకపోయినా పర్లేదండి, ఎప్పుడో పండగకోసారి వచ్చి వెళ్తాడు. కానీ మొగుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. నచ్చకపోతే కలిసిపోతాడం కష్టం సార్. నా కూతుర్ని ఎవరికిచ్చి చేయాలో చెప్పడానికి నువ్వెవడరా? వీడిని ముందు బయటకు గట్టేయండి, ముహూర్తం దాటిపోతుంది. సార్, ఓసారి నేను చెప్పేది వినండి. మాట్లాడుతున్నా కదా. మాట్లాడుతున్నా కదా. తనకి పెళ్ళొద్దంటే వినరే? నా కూతురు సంగతి నాకు తెలుసా, నీకు తెలుసా? ఏంటో నీకు తెలిసేది? లోపల గదిలో నీ కూతురు చచ్చిపోతుంటే బయట మండపం దగ్గర వచ్చే వాళ్ళని పలకరిస్తున్నావు. ఏం తెలుసు నీకు? పరువు పోతే మళ్ళీ వస్తుంది, కానీ నీ కూతురు పోతే రాదు, గ్యారంటీగా రాదు. అయినా వాడికి ఏం తక్కువని? నెలకు 5,000 జీతం. నీ కూతురు అంటే ప్రాణం. చూడు ఎలా ఏడుస్తున్నాడు. గదిలోకి వచ్చాక ఒక్కసారి నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందని అడిగావా? లేదు. ఎంతసేపు ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తం దాటిపోతుంది అంటాం. అవతల నీ కూతురు చచ్చిపోతుంది. ప్రేమించుకుంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చావడం, విడిపోయి ఏడవడం, ఇవన్నీ ఒకప్పుడు. ప్రేమిస్తే పెద్దవాళ్ళని ఒప్పించాలి, లేదా ఎదిరించాలి. ఏది ఏమైనా కలిసే బతకాలి. ఇప్పుడు ఇదే కరెక్ట్. మూర్తి, స్వప్నం తీసుకెళ్ళి మండపంలో కూర్చో. అక్షంతలు వేయాలనుకునే వాళ్ళు బయటికి రండి. ఆపాలంటే ఇక్కడే ఉండిపోండి. ఎందుకంటే బయట నేనుంటాను. ఈసారి ఎవడైనా గొడవ చేస్తే పెద్ద చిన్న అని కూడా చూడండి. ఎవరైనా పెళ్ళంటే మీరేంటి సార్? ఎందుకంటే భోజనానికి కష్టమైపోతుంది సార్. తెలుసు సార్. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు.